కప్పు నానబెట్టుకున్నటువంటి బార్లీ గింజలు నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇది మిక్సీ చేసుకోవాలి. ఈరోజు బార్లీ సూప్ రెడీ చేయాలి. ఒక పచ్చిమిరపకాయని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక టమాటాని కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ ఇలా క్లీన్ చేసుకొని లైట్గా వీటిని కూడా సన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే తాగటానికి బాగుంటుంది. మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకోవాలి. సన్నగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఈ పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని ఒక టమాటా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయ్యి వాటర్ పోసుకోవాలి. 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. వాటర్ బాయిల్ అయిపోయి మిక్సీ పట్టుకున్న బార్లీ గింజల పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇది ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. జావ అయితే మరిగిపోయింది. ఇప్పుడు దంచి పెట్టుకున్న మిరియాలు, అల్లం వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా జారుగా ఉన్నప్పుడు ఆపేసుకుంటే తర్వాత చిక్కబడుతుంది. అందుకని ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతే అండి, ఎంత ఈజీగా ఉండే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతే అండి, ఎంత ఈజీగా ఉండే